తాను చనిపోవాలని కొందరు కోరుకుంటున్నారని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్పందించారు. కూటమి కుటుంబం లాంటిదని చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణమన్నారు హరిప్రసాద్. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చిన్ననాటి మిత్రులన్నారు. కూటమి స్నేహం ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగుతుందంటున్న జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు అంటూ వార్తలు వస్తున్న మధ్యలో అసలు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా చాలా ఆవేదనతో మాట్లాడారు. నన్ను చంపాలని చూస్తున్నారు, నేను చనిపోవాలని కోరుకుంటున్నారంటే ఇదే విషయంపై మనతో స్పందించడానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ జనసేన పార్టీ అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. సరే, ఏంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూటమిలో ఏం జరుగుతుంది? మిత్రత్వంలో ఏమన్నా భేదాలు ఏమైనా వచ్చినాయి అనుకోవాలా? ఎట్లా అది విభేదాలు అనేది పెద్ద మాట అండి. ఒక కుటుంబంలో ఎటువంటి సర్దుబాట్లు ఉంటాయో అదే అక్కడ ఉన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ బాబ్జీ గారు కానీ చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఏదో పిలుపులు ప్రోగ్రాం జరిగినప్పుడు ముందుగా చెప్పడం చెప్పకపోవడం ఇటువంటి వాటి మీద వాళ్ళిద్దరికి ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఆ నేపథ్యంలో కొంచెం శ్రీనివాస్ గారు ఎమోషన్ అయ్యి ఆ విధంగా ఉన్నారే తప్ప మాట్లాడారే తప్ప ఆయనకైతే ఏ ప్రాణహాని లేదు. నిన్న అందరం కూర్చొని మాట్లాడుకొని ఏంటి సయోధ్య చేశారా? అటు టీడీపీ నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, ఇటు మీరు ఉన్నారు. అంటే ఏంటి, ఎక్కడ జరిగింది ఈ సయోధ్య కార్యక్రమం? ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కానీ ఇటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి మధ్య ఏ విధంగా సయోధ్య కుదిర్చారు? అంటే కూటమిలో వర్కింగ్ గ్రూప్ ఉందండి, వర్కింగ్ గ్రూప్ ఉంది సమన్వయం చేయడానికి. తెలుగుదేశం నుంచి పల్లా గారు ఉన్నారు, రామనాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన వైపు నుంచి మనోహర్ గారు, నేను, ఇంకా నాయకులు ఉన్నారు. ఏదైనా రెండు పార్టీల మధ్యన ఏదైనా చర్చలు జరగాలనుకున్నప్పుడు మేమందరం కూర్చుంటాము. అదేవిధంగా ఎప్పుడు జరిగేవి అది అదేవిధంగా నిన్న కూడా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తామని ఇద్దరు సంతోషంగా చెప్పారు. ఇది విభేదాలుగా అయితే ఏం కావు. అంటే దీన్ని ఏదో టీ కప్లో చెప్తూ ఉంటారా, అట్లా చూడాలంటారా? లేకపోతే పర్టికులర్గా ఎమ్మెల్యే చేసిన మాటలతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కూడా హర్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, సో అట్లా ఏమన్నా చూడాలి? ఎట్లా ఎండ్ ఎట్లా చెప్దాం అనుకున్నారు? ఇది అసలు తుఫాన్ టీ కప్పులో తుఫాన్ అనేదే కాదు. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గ్యాప్ అంతే, అంతకు తప్పదు ఏమీ లేదు. అసలు మేము కూర్చొని మాట్లాడవలసినంత అంశాలు కూడా అక్కడ ఏమీ లేవు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలాగే ఫీల్ అయ్యారు. కూర్చోబెట్టి అందరం మాట్లాడుతున్నాం సంతోషంగా, అది హ్యాపీగా వాళ్ళందరూ ఇప్పటిలాగానే కలిసి పని చేసుకుంటారు. తాడేపల్లిగూడెం పక్కన పెడితే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎదుగుతుంది. జనసేన టీడీపీ అక్కడ కూడా ఏమన్నా చిన్న పొరపచ్చాలు అట్లా ఏమన్నా ఉంటాయనుకుంటారు? మిగిలిన చోట్ల పరిస్థితి బాగానే ఉంది. నేను ముందుగానే చెప్పాను, 4-5 ఉన్న కుటుంబంలోనే మాట అనుకునేటప్పుడు ఏదో ఒక చిన్న అభిప్రాయ గ్యాప్స్ ఉంటాయి, అంతే తప్ప కూటమి అంతా సమైక్యంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. ఈ అమరావతి ఇప్పుడు ఏదైతే పునర్నిర్మాణం ఉందో దానికోసం 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఏదైతే అటు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన కానీ, అటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి సంబంధించి కానీ విజయవాడలో అంతర్గతంగా కూటమి సమన్వయం చేశాము, కూటమి నేతలందరూ కూర్చున్నాం, మాట్లాడడం జరిగింది. అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇటు జనసేన పార్టీ నుండి ఎమ్మెల్సీ హరిప్రసాద్, మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రావడం జరిగింది. అటు వలవల బాబ్జీ, ఇటు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా చిన్ననాటి ప్రాణ స్నేహితులు. కూటమిలో ఒక కుటుంబంలోనే చిన్న విభేదాలు వస్తుంటాయి. కూటమిలో రాజకీయ పార్టీ నేతల మధ్య ఇవన్నీ సహజం. వీటన్నిటిని భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసామంటూ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, గన్నవరం నుండి.